నాగార్జున సాగర్ డ్యాం వద్ద నిన్న మొదలైన హైటెన్షన్ నేడు కూడా కొనసాగుతోంది. డ్యాం కి అటువైపు ఏపీ, ఇటువైపు తెలంగాణ పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. డ్యాంలోని 13వ గేటు నుంచి తమ పరిధిలోకి వస్తుందని చెబుతూ ఏపీ పోలీసులు నిన్న వేసిన ముళ్ల కంచెను తొలగించేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ ఉదయం కూడా ఆ ప్రయత్నాన్ని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. అయితే మరోవైపు ఒంగోలు చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో సాగర్ కుడికాల్వ ద్వారా ఏపీకి నీటి విడుదల కొనసాగుతోంది. నిన్న ఎన్నికల విధుల్లో ఉన్న తెలంగాణ పోలీసులు ఈ ఉదయం డ్యాం వద్దకు చేరుకుంటున్నారు. ఇక సాగర్ వద్ద ఉద్రిక్తతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును ఖండించారు. ఇది పూర్తిగా శాంతి భద్రతల సమస్య కిందకే వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రానికి లేఖ రాసి మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతానని పేర్కొన్నారు. నాగార్జున సాగర్ డ్యాం వద్ద నిన్న మొదలైన హైటెన్షన్ నేడు కూడా కొనసాగుతోంది. డ్యాం కి అటువైపు ఏపీ, ఇటువైపు తెలంగాణ పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. శ్రీనివాస్, చెప్పండి అప్డేట్స్ అంటే అక్కడ ఉద్రిక్త వాతావరణం ఎలా ఉంది? ఇంకా ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించిన హడావులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సాగర్ నియోజకవర్గానికి సంబంధించినట్టు చూసినట్లయితే ఎన్నికల హడావుల్లో ఉన్నట్టు పోలీసులు సంబంధించిన ప్రాజెక్ట్ అధికారులు కూడా ఎన్నికల నిర్వహణలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇదే అదునుగా చేసుకున్నటువంటి తెలంగాణ సంబంధించినటువంటి అధికారులు అయితేనేమి పోలీసులు కూడా ఒకేసారిగా మొన్న నైట్ 10:30కు ఆ డ్యామ్ మీదకి వచ్చేసి తమ సంబంధించినటువంటి రావాల్సినటువంటి వాటర్ సంబంధించినటువంటి రిలీవ్ చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి. అప్పటికి తెలంగాణ పోలీసులు వారిని అదుపు చేయడానికి ప్రయత్నించినా కూడా సంబంధించినటువంటి అదుపు దాటి వీళ్ళ పోలీసులకు సంబంధించిన అధికారుల మీద దాడి కూడా చేశారు. దానికి సంబంధించినటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్న పోలీసు అధికారులు కూడా పై అధికారులకు విన్నపం చేసినటువంటి పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ ఎలక్షన్ సంబంధించినటువంటి ఉన్న ప్రాంతం సంబంధించినటువంటి డ్యూటీలో ఉన్నట్టు విధులు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు కొంత వెసులుబాటు లేకపోవడంతో ఒకసారిగా ఏపీ పోలీసులు ఈ బ్యారేజ్ పై వచ్చి పెద్ద ఎత్తున దాడి చేశారు. సంబంధించినటువంటి అదులు మీరి కూడా ప్రయత్నించినట్టు కూడా ఇక్కడ ఓవరాల్ గా తెలిసినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున బలగాలు ఎలక్షన్ సంబంధించినటువంటి పోలింగ్ ముగియటంతో రాత్రి నుంచి ఉదయం ఈ రోజు వరకు కూడా పోలీస్ బలగాలు తెలంగాణ పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. బ్యారేజ్ సంబంధించినటువంటి అదులలో కూడా వారిని వెళ్లాలని కూడా సంబంధించినటువంటి వారికి సూచనలు చేసినా కూడా ఏపీ సంబంధించిన పోలీసులు అది మొండి వ్యవహరిస్తున్నారు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అనేది పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న జరిగినటువంటి ఒక తప్పుదనం ఏంటంటే ఇక్కడ ఇంజనీరింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఏదైతే సిఈ తెలంగాణ సంబంధించినటువంటి ఇరిగేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్, ఏపీకి సంబంధించినటువంటి ఇద్దరు అధికారులతో సమన్వయం చేసుకొని ఇక్కడ వాటర్ రిలీజ్ చేయాల్సిన పరిస్థితి. కానీ ఏదైతే సమన్వయం చేయాల్సిన అధికారులు ఎక్కడికి ఎవరితో మాట్లాడకుండా కేవలం ఒక ఇంజనీర్, అక్కడ తెలంగాణలో సంబంధించిన ఇంజనీర్ కాకుండా ఏపీకి సంబంధించిన ఇంజనీర్ ఈ క్యాడర్ లో ఉన్నటువంటి ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ అనేది చెప్తూ అక్కడికి వచ్చి ఏకంగా 2000 క్యూసెక్ల నీరుని నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలోని ఏపీకి రైట్ కెనాల్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద ఎత్తున రెండు రాష్ట్రాల మధ్య ఏపీ తెలంగాణ మధ్య విడిపోయిన తర్వాత మరోసారి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఇది ఒక తావు తీసిందని చెప్పవచ్చు. ఈ ప్రధానంగా ఈ అంశాలు చూసినట్లయితే జల వివాదంగా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఈ వివాదానికి సంబంధించి ఏదైతే ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు చేయాల్సిన పనితీరుని చేయాల్సుకున్నటువంటి విధానాన్ని పోలీసులు రక్షణ చేయాల్సిన పద్ధతిలో ఉండాల్సిన వీరు ఏకంగా వాళ్ళే ఇక్కడ క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఒక పోలీసు ఉన్నతాధికారి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఆదేశాలను అమలు చేయాల్సినటువంటి పోలీసు ఉన్నతాధికారులే కేవలం సొంత నిర్ణయాలతో ఇక్కడ అలజడి సృష్టించి తెలుగు రాష్ట్రాలు ఏదైతే విడిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాలు ప్రశాంతంగా తమ విధులు నిర్వహిస్తున్న అధికారులు అయితేనేమి సంబంధించిన ప్రజాప్రతినిధులు అయితే కొనసాగుతున్న క్రమంలో కేవలం రెండు రాష్ట్రాల మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొన్న కొరకు చేసినట్టు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నారు. పూర్తిగా ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కూడా చెప్తుంది ఏంటంటే ఏదైతే సంబంధించిన తెలంగాణ ఆంధ్ర వాటాకు సంబంధించిన ఏదైతే వాటర్ డిస్ట్రిబ్యూషన్స్ ఉందో ఇక్కడ ఉన్నటువంటి సిఈస్ ఎవరైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇద్దరు సిఈస్ ఆల్రెడీ అక్కడ కమిషనర్ సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేస్తే తప్పితే విడుదల చేయడానికి ఎవరికి హక్కు లేదు. ఇది చేసినట్లయితే చట్ట విరుద్ధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పోలీస్ బలగాలు పోలీసు సంబంధించిన గతంలో కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి బార్డర్ అయినటువంటి నాగార్జున సాగర్ బ్యారేజ్ దగ్గర రైట్ లెఫ్ట్ కెనాల్ లో గతంలో పోలీసులు ఏపీ పోలీసు వాళ్ళు తెలంగాణ పోలీసుల మీద దాడి చేయడం కూడా జరిగింది. ఆ గేట్ దగ్గర ఎవరైతే సీసీ ఫుటేజ్ కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది.
ఈ విధానాలని ఎవరైతే తెలంగాణ సంబంధించినటువంటి పోలీసులు అయితేనేమి, ఆంధ్ర పోలీసులు ఒక అధికారి, జిల్లా అధికారి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి డీసీపీ గారు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండా పోలీసు వాళ్ళు ఈ ప్రవర్తన ఇది దేశ సరిహద్దులో జరిగినటువంటి విషయాలనే ఇక్కడ తెలుగు రాష్ట్రాల మధ్య సృష్టిస్తున్నారు. ఇది అధికారులకు నిర్లక్ష్యమా, లేకపోతే అధికారుల ఆదేశాలతో ఇంటర్నల్ గా చేస్తున్నటువంటి వ్యవహారం అనేది తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా బెబేలెత్తున్నటువంటి పరిస్థితి. తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో జరుగుతున్నటువంటి పరిపాలనా విధానంలో సాఫీగా జరుగుతున్న తెలంగాణ ఏర్పడి ఇప్పటికీ సాఫీగా జరుగుతున్నా కూడా కావాలని క్రియేట్ చేస్తూ తెలుగు రాష్ట్రాల మధ్య ఇక్కడ పోలీసులు వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు కూడా స్పష్టం అర్థమవుతుంది. ఒకవేళ వారు ఆధీనంలోకి తీసుకోవాల్సి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సిఈ, ఇరిగేషన్ సంబంధించిన సిఈ వారి ఆదేశాల మేరకు ఏదైనా చేయాల్సి ఉంటుంది. కానీ నిఘా విభాగానికి సంబంధించినటువంటి వారు ఈ పద్ధతులు అవలంబించడం వల్ల రానున్న పరిస్థితులు తెలంగాణ సంబంధించి అయితేనే, ఆంధ్రకు సంబంధించి అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తున్న క్రమంలో ఇలాంటి విషయాలు తెర మీదకి రావడం పెద్ద ఎత్తున రెండు రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి భయాందోళన వాతావరణం నెలకొన్నది. ఈ పరిస్థితిని కొనసాగినట్లయితే తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమన్వయాన్ని లోపి ఒక వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ప్రతిరోజు నిత్యము హైదరాబాద్ కానీ ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం పోవడానికి ప్రధాన రహదారి సాగర్ రహదారిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ విజయవాడ రహదారి కోదాటి నుంచి కూడా ఉన్నది. ఇలాంటి పరిస్థితులు సృష్టిస్తే ప్రజల మధ్య, తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య సమన్వయం లోపించి ఒక అల్లర్లకు తావు తీస్తుందనే వర్గాలు చెప్తున్నారు. ఈ విషయాన్ని పూర్తిస్తుందని ఎక్కడికప్పుడు విజయమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఇరిగేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ గారు ఇప్పటికీ అయితే శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే ఈ ఉద్రిక్తత వాతావరణం ఇంకా ఎన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉందంటారు? 3 రోజులుగా ఈ పరిస్థితి నెలకొన్నటువంటిది ఇప్పుడు పూర్తిగా సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించి విధులని నిర్వర్తిస్తున్నట్లు తిరిగి విధులలో జాయిన్ అయినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సంధించడానికి తెలుగు మాత్రం ఒక సమన్వయం తో ఉన్నారు. కానీ కావాలని తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏపీ పోలీసులు మాత్రం కొంత నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా సీసీ ఫుట్వేర్ లో కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి నిబంధనల ప్రకారం కనబడుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏపీ సంబంధించినటువంటి పోలీసు అధికారులు దీన్ని చొరవ తీసుకొని తెలంగాణ పోలీసుల ప్రకారం వాళ్ళు ఉన్నట్లయితే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఈ 2 రోజులు, ఇది 3వ రోజు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ గత కొంత సమయం తీసుకున్నట్లయితే 12 ఆ ప్రాంతాల్లో ఇరిగేషన్ సంబంధించిన 2 డిపార్ట్మెంట్లు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన సిఈ గారు ఇక్కడ మీటింగ్ కాబోతున్నారు. ఈ సంబంధించినటువంటి విషయాలు వాళ్ళు ధృవీకరిస్తారు. యాక్చువల్ గా ఈ ఇరిగేషన్ సంబంధించిన అధికారులు సమన్వయం లోపం జరిగింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రాంతాలకు సంబంధించిన ఇరిగేషన్ లోపమే కావచ్చు, కానీ 2 రాష్ట్రాల మధ్య సున్నితమైన వాతావరణంలో ఉన్న సున్నితమైన ప్రాంతంగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ లో అల్లర్లు సృష్టించడానికి ప్రధానంగా పోలీసు వాళ్ళు చేస్తున్నటువంటి శిక్షాన్ని, ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అదుపు చేయడానికి మాత్రం 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు ఇంకా చొరవ తీసుకున్నట్లే కనబడుతుంది. ఈ పరిస్థితి ఎంతవరకు తాగు తీస్తుంది అనేది వాళ్ళకి ఉన్నటువంటి ప్రజలు మాత్రం వేచిస్తున్నారు. జల వివాదంలో ఇటు తెలంగాణ ఇరిగేషన్ మంత్రి, అటు ఆంధ్ర ఇరిగేషన్ మంత్రి వీళ్ళు ఎవరైనా స్పందించడం జరిగిందా? ఒకవేళ వాళ్ళు స్పందిస్తే ఏం స్పందిస్తారు? ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ మంత్రి గాని, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి సంబంధించిన అధికారులు కానీ, ఇక్కడ సిఎస్లు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సిఎస్లు కానీ ఎవరు ఎలాంటి స్పందన లేదు. కానీ ఇక్కడ మాత్రం యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఒక రాష్ట్రంలో ఇలాంటి యుద్ధ వాతావరణం నెలకొనడం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇది మొదటిసారి. ఎవరైతే అధికారులు ఆదేశిస్తారో ఆ ఆదేశాలను అమలు చేయాల్సినటువంటి ఆఫీసర్సే ఈ రకమైన విధంగా అర్ధరాత్రి బ్యారేజ్ పై దాడి చేయడం, ఇది చాలా తెలుగు రాష్ట్రాలకే ఒక ఇబ్బందికరమైన వాతావరణం. క్రమశిక్షణగా ఉండాల్సినటువంటి పోలీసు సంబంధించిన అధికారులే అర్ధరాత్రి పూట దాడులు చేయడం, సరిహద్దులు ప్రాంతాన్ని సృష్టించేటట్లుగా ఇది ఒక క్రియేట్ చేసి ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా మేధావి వర్గాలు చెప్తున్నాయి. అనేక మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఇప్పటికీ చెప్తున్నటువంటి పరిస్థితి, ఐపీఎస్ కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంతాన్ని ప్రశాంత వాతావరణంలో ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి పద్ధతిలో ఉన్న ఈ ప్రాంతాన్ని మరొకసారి అల్లర్లకు తావు తీసేందుకే అధికారులు మాత్రం ఈ విధంగా చేయడం సరైన విధానం కాదంటూ కూడా పదే పదే చెప్తున్నారు. కానీ ఇరిగేషన్ సంబంధించిన అధికారులు ఇప్పటికీ స్పందించలేదు. దానికి సంబంధించినటువంటి ఏపీకి సంబంధించిన సంబంధించిన ఇరిగేషన్ మంత్రి కూడా ఎలాంటి స్పందన లేదు. తెలంగాణలో అయితే ఇక్కడ ఎన్నికల హడావుడి ఉంది, కానీ ఏపీలో ప్రశాంతంగా ఉన్న మంత్రి కూడా స్పందించకపోవడం ఇక్కడ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా జరుగుతుంది.
రెండు రాష్ట్రాల మధ్య ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఇలాంటి సిచ్యువేషన్ రావడం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం సరైన పద్ధతి కాదు. ఈ విధానం మీద అక్కడ చొరవ తీసుకొని అక్కడ ఉన్నటువంటి అధికారులను ఆదేశించాల్సిన అవసరం ఉండే, కానీ ఇప్పటి వరకు రాకపోవడం చాలా దురదృష్టకరం. ఈ పరిస్థితిని కందువనేలా అధికారులు చొరవ తీసుకోవాలి. మంత్రి గాని అక్కడ ఉన్నటువంటి సంబంధించిన సీఎస్ గాని ఇప్పటికే స్పందించకపోతే ఇక్కడ పరిస్థితి చేదారే పరిస్థితి ఉన్నట్టు కూడా తెలంగాణ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చూసుకుంటే మనకి ఏపీ తెలంగాణ విడిపోయి దాదాపుగా 10 ఏళ్లు కావస్తుంది. ఇంకా అయినప్పటికీ కూడా ఎందుకని ఈ జల వివాదం ఎందుకని ఇంకా పరిష్కారం అవ్వట్లేదు? దీనికి అసలు పరిష్కారం ఎప్పుడు చూపించేటువంటి అవకాశం ఉందంటారు? ఇప్పటికీ కృష్ణా బోర్డు సంబంధించినటువంటి దానికి అధికారులు ఉన్నారు. దానికి ఒక కమిటీ వేయడం జరిగింది. వాళ్ళు నిర్దేశిస్తున్నటువంటి క్రమంలోనే వాటర్ రిలీజ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి టీఎంసీలు ఏ ప్రాంతానికి ఎంత టీఎంసీ పోవాలి, తెలంగాణకి ఎన్ని టీఎంసీలు, ఆంధ్రాకి ఎన్ని టీఎంసీలు అనేది ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి. అది కృష్ణా బోర్డు నిర్ణయం ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ అధికారులు ఏవైతే ఏపీ అధికారులు ఉన్నారో ఆ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్ల ఈ పరిస్థితి తీసిందని చెప్పవచ్చు. ఆ నిబంధనలు పాటించినట్లయితే ఈ ప్రాంతానికి రాష్ట్రాలకు సంబంధించినటువంటి సరిహద్దు అయినటువంటి నాగార్జున ఈ పరిస్థితి కొనసాగేది కాదు. అయినప్పటికీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రశాంత వాతావరణంలో ఉన్నారు ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ కానీ వారి వారి నియోజకవర్గాల ప్రచారాలను ప్రశాంతంగా చేసుకున్నారు. ఎలాంటి ఇబ్బంది కలగట్లేదు. కానీ ప్రచారాలలో ఉన్న క్రమంలో ఏపీకి సంబంధించినటువంటి పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఈ దాడులు చేయడం అనేది చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. ఇది భారతదేశంలో ఉన్న ఐక్యతని ఉన్నటువంటి విచ్ఛిన్నం చేయడానికి ఇది ఒక ప్రభుత్వాలు పన్న కుట్రాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి మేధావి వర్గాలు సంబంధించినటువంటి రిటైర్డ్ ఆఫీసర్స్ కూడా చెప్తున్నారు. ఈ పద్ధతి ఇలా కొనసాగితే వివిధ రాష్ట్రాల మధ్య భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల మధ్య కూడా సమన్వయ లోపం కొనసాగేది కష్టంగా అనిపిస్తుంది. కానీ జల వివాదంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి, దానికి సంబంధించిన కమిటీలు ఉన్నాయి. వాళ్ళతో సమన్వయం చేస్తూ అధికారికంగా ఏదైనా ఉత్తర్వులు వస్తే తప్పితే ఈ యొక్క సెన్సిటివ్ ఉన్నటువంటి ప్రాంతాలలోని అల్లర్లు సృష్టించడానికి ప్రభుత్వాలు కానీ ఆ ప్రభుత్వ అధికారులు లేకపోతే ప్రజాప్రతినిధులు చేస్తున్నారా అనేది ప్రజల్లో ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఈ పరిస్థితులను పూర్తిగా పోయినట్లయితే తెలుగు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్రాలలో ఒక అలజడి నెలకొనే పరిస్థితి ఉన్నది. ఈ ప్రాంతాన్ని ఇప్పటికైనా ఎవరైనా అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఐపీఎస్ కానీ ఐఏఎస్ కమిటీలు వాళ్ళు కూర్చొని దీన్ని సమన్వయం చేయకపోయినట్లయితే ప్రజల్లో ఆందోళన చెందే పరిస్థితి ఉన్నది. శ్రీనివాస్, చూసుకుంటే ఇప్పటికైనా ఈ వివాదానికి ఒక కొలికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా? ఇప్పటి వరకు పరిష్కారం చేయకపోవడం ఇది అధికారుల నిర్లక్ష్యం అని అనుకోవచ్చా? స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణ సంబంధించిన అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నప్పటికీ ఏపీకి సంబంధించిన అధికారులు స్పష్టంగా వాళ్ళు తమ విధులను నిర్వహించినటువంటి అధికారులు సిఎస్ అయితేనేమి అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం ఇప్పటికీ దాని మీద స్పందన లేదు. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు మీదకి వెళ్లి దాడులు చేసిన క్రమంలో వాళ్ళ మీద రివ్యూ కూడా జరగలేదు. ఆ అధికారులని ఎలాంటి సంబంధించిన నోటీస్ ఇవ్వలేదు, వాళ్ళకి సంబంధించిన మందలింపు కూడా జరగలేదు. ఆ జిల్లాకు సంబంధించిన ఎస్పీ కూడా ఇప్పటి వరకు వాళ్ళని పోలీసులను మందలించిన క్రమం లేదు. అక్కడ ఉన్నటువంటి డీజీపీ కూడా ఏపీకి సంబంధించిన డీజీపీ కూడా ఈ సరిహద్దులో ఉన్న పోలీసులని క్రమశిక్షణ రహితంగా ఉన్న వారిని ఎలాంటి నోటీసులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి మందలింపు కానీ అక్కడ విజిట్ చేసిన పరిస్థితి కూడా లేదు. ఏపీలో ఉన్నటువంటి పోలీసులు వాళ్ళ యొక్క వైఖరి అనేది చాలా విడ్డూరంగా ఉందనేది మేధావులు కూడా చెప్తున్నారు. కానీ తెలంగాణ సంబంధించిన పోలీసులు సమన్వయం పాటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతమైనటువంటి బార్డర్ సమాచార రవాణాకు ప్రధానంగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ లో పోలీసు వాళ్ళు చాలా సమన్వయంతో ఓపికతో తమ యొక్క విధులను నిర్వర్తిస్తున్న క్రమంలో కావాలని అర్ధరాత్రి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నతాధికారులు ఉత్తర్వులు లేకుండా అర్ధరాత్రి సంబంధించినటువంటి బార్డర్ చెక్ పోస్ట్ లో తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న బార్డర్ చెక్ పోస్ట్ దాటి వచ్చి దౌర్జన్యంగా ఇలాంటి పాల్పడడం సరైన విధానం కాదు. ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతింటది అనేది చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ యర్ లైవ్ అప్డేట్స్.